ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం వర్సెస్ జనసేనగా మారింది వ్యవహారం. ఎందుకు అంటే డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాడర్కు డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ అవ్వద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. కేంద్ర కార్యాలయం ఇదే అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చింది. మీడియా ముందు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్తో రచ్చ మొదలైంది. ఈ డిమాండ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జన సైనికులు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తే కనుక తమకు అంటే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ జన సైనికులు డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు జన సైనికులు. సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికుల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి పతాక స్థాయికి చేరుకుంది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు రియాక్ట్ కావద్దంటూ ఇప్పటికీ నేతలకు టీడీపీ ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఈ అంశం కడప ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి నుంచి మొదలైంది. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పిఠాపురం వర్మ కావచ్చు, ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు, ఆ తర్వాత ఇన్ఫాక్ట్ నిన్న చూసుకుంటే మంత్రి టీజీ భరత్ కూడా దావోస్ పర్యటనలో ఈ అంశానికి సంబంధించి ఆయన ఒక అడుగు ముందుకు వేసి లోకేష్ నెక్స్ట్ సీఎం అంటూ కూడా చెప్పడం ఒక్కసారిగా కాకిరేపింది. దీంతో జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. జనసేన మద్దతుదారులు ఇదే అంశానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి.